నమస్తే నాన్న. అందరికి కాదు నాన్న, కొందరికి చెప్తున్నాను. మీకు వంకాయ అంత ఆదాయం ఉండి గుమ్మడికాయ అంత ఖర్చు ఉన్నప్పుడు మీరు ఎట్లా ఖర్చు పెట్టాలి? మీ భార్య పిల్లల వట్టికే మీరు ఖర్చు పెట్టుకోవాలి. అంతేగాని మీరు పేరు కోసము ప్రఖ్యాతల కోసము అబ్బా వీడు ఎంత మంచోడు గొప్పోడు అని చెప్పేసి అనిపించుకోవడానికి మీరు అయినోడికి కానూనికి దానాలు చేసుకుంటా తినబెట్టుకుంటా తాగబెట్టుకుంటా ఉన్నారు అనుకో. ఇప్పుడు ఒక్కటి చెప్తున్నా, పెట్టటోడు ఉంటే తినటోడు ఎంతైనా తింటాడు ఎంతైనా తాగుతాడు రా. కానీ నువ్వు చూసుకోవాలి కదా, ఫస్ట్ నీ పరిస్థితి చూసుకోవాలి కదా. నీకే వంకాయ అంత ఆదాయం గుమ్మడికాయ అంత ఖర్చు ఉన్నది నీకు. నువ్వు ఇట్లా దాన ధర్మాలు చేస్తే రేపు నువ్వు వెళ్ళకల పడ్డనాడు వాడు తిన్నోడైతే నిన్ను మెచ్చుకోడు. అరే వీడు బేకర్ నా కొడుకు అని చెప్పి నిన్నే ఉల్టా తిట్టిపోతారు. ఎప్పుడే గాని గుర్తు పెట్టుకోండి, గుమ్మడికాయ అంత ఆదాయం ఉండి వంకాయ అంత ఖర్చు ఉంటే మీరు ఈ దాన ధర్మాలు ఖర్చులు పెట్టండి. కానీ వంకాయ అంత ఆదాయం ఉండి గుమ్మడికాయ అంత ఖర్చు ఉంటే మాత్రం జర జాగ్రత్తగా ఉండండిరా. నడి రోడ్డు మీదకి వస్తాడు తిన్నోడు, ఎవడు రేపు రాడురా నీ దగ్గరికి. నిన్నే నాలుగు మాటలు అనిపోతారు. ఈ గొప్పలకు పోకండి జరా.